మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ధమాకా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ఈగల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 1.42 CR, సీడెడ్ 0.60 CR, ఉత్తరాంధ్ర 0.45 CR, ఈస్ట్ 0.32 CR, వెస్ట్ 0.20 CR, గుంటూరు 0.45 CR, కృష్ణా 0.21 CR, నెల్లూరు 0.15 CR, ఏపీ తెలంగాణ టోటల్ 3.80 CR, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 CR, ఓవర్సీస్ 0.65 CR, వరల్డ్ వైడ్ టోటల్ 4.75 CR. షేర్ నైగల్ కి ఈగిల్ రూపాయలు 22.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ 22.3 కోట్ల రూపాయలు షేర్ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా 4.75 కోట్ల రూపాయలు షేర్ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో 17.55 కోట్ల రూపాయలు షేర్ను రాబట్టాలి. వీకెండ్ను బాగా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడే ఛాన్స్లు ఉన్నాయి.